ఏపీ వ్యాప్తంగా పోలింగ్ అయితే ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత నియోజకవర్గాల వారీగా ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కీ నియోజకవర్గాలు మనం చూసుకుంటే నగరి కావచ్చు, మంగళగిరి కావచ్చు, పిఠాపురం కావచ్చు, కుప్పం ఇలాంటి నియోజకవర్గాల్లో ఎవరిది గెలుపు, ఎవరికెంత మెజారిటీ వస్తుందనే లెక్కలు గత 2 రోజులుగా జోరుగా నడుస్తూ ఉన్నాయి. దీని మీద బెట్టింగ్స్ కూడా జోరుగా నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. న్యూస్ 18 ఎక్స్క్లూజివ్గా నగరి నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ ఏ విధంగా జరిగింది, 2019లో నగరి నియోజకవర్గంలో పోలింగ్ ట్రెండ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ మీకు అందిస్తూ ఉంది. 2019లో నగరి నియోజకవర్గంలో రోజా వైసీపీ నుంచి గెలుపొందారు. కేవలం 2700 ఓట్లతోనే నగరిలో రోజా గెలుపొందిన పరిస్థితి అయితే నెలకొంది. అప్పుడు రోజా విజయం కూడా చాలా ఉత్కంఠగా జరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడున్న టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గాలి భానుప్రకాష్ నాయుడికి రోజాకి మధ్య నువ్వా నేనా అన్నట్టుగానే ఆ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా నడిచిందనే చెప్పుకోవాలి. మనం ఒక్కసారిగా 2019 లెక్కలకి వెళ్తే 2019లో రోజాకి దాదాపుగా 80,303 ఓట్లు అయితే వచ్చాయి. అందులో రోజా మెజారిటీ మనం చూసుకుంటే 2,700 ఓట్ల మెజార్టీతో రోజా ఆ రోజు గెలుపొందడం జరిగింది. అయితే తాజాగా నగరి వ్యాప్తంగా 2,02,000 ఓటర్లు అయితే ఉన్నారు. ఈ 2,02,000 ఓటర్లు ఈసారి తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు అనే అంశానికి సంబంధించి చాలా ఉత్కంఠే నెలకొందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈసారి రోజాకి అక్కడ గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ఎలక్షన్స్కి ముందు నుంచి కూడా ట్రెండ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా సొంత పార్టీ నేతలే రోజాని వ్యతిరేకిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం నగరి వ్యాప్తంగా 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాల్లో కూడా రోజాకి వ్యతిరేక పవనాలే ఈసారి వస్తున్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఎన్నికలకి 5 రోజుల ముందు మనం పరిశీలించుకుంటే ఈ 5 మండలాల వైసీపీ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీకి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. అంటే ఖచ్చితంగా మనం అంచనా వేయొచ్చు ఈసారి రోజాకి వాళ్ళెవరూ కూడా పని చేయలేదు అనేది అయితే ఖచ్చితంగా మనం అంచనా వేయొచ్చు. 2019 ఎన్నికల మన క్యాలిక్యులేషన్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ 47% ఓటింగ్ పర్సంటేజ్ అయింది. అయితే ఈసారి మాత్రం దాదాపుగా 87% వరకు కూడా ఓటింగ్ పర్సెంట్ నమోదైంది. అంటే దాదాపుగా డబల్ ఓటింగ్ పర్సంటేజ్ అయితే నమోదైన పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. టోటల్గా 1,77,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ 1,77,000 మంది ఎవరికి ఓటు వేశారు, ఎవరికి మెజారిటీ ఇవ్వబోతున్నారు అనే అంశానికి సంబంధించి ఉత్కంఠ అయితే నెలకొంటుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం నగరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 5 మండలాల్లో కూడా రోజాకి వ్యతిరేక పవనాలే వినిపిస్తున్నాయి అని తెలుస్తూ ఉంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ నాయుడు కాస్త పాజిటివ్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో నగరి నియోజకవర్గంలో వైసీపీకి అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి అక్కడ టీడీపీకి అవకాశం ఇచ్చే దిశగానే ఫలితాలు ఉండబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. కేవలం రోజాకి ఇలాంటి పరిస్థితి రావటం కేవలం సొంత పార్టీ నేతలే రోజాని వ్యతిరేకించిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రోజా మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి కూడా అక్కడ రోజాకి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు పనిచేశారు. మరొక వైపు స్థానికంగా ఉన్న నేతలు ఎవరు కూడా రోజాని కలుపుకొని వెళ్ళే పరిస్థితులు అయితే కనిపించలేదు. కానీ రోజా అన్ని నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కలిదిరిగారు. ఒకానొక దశలో రాత్రులు నిద్రలు కూడా చేశారు ఆ మండలాల్లో. అయినప్పటికీ కూడా ఈసారి అక్కడ రోజాకి చేదు అనుభవమే రాబోతుందనేది న్యూస్ 18 వద్ద ఉన్న ఎక్స్క్లూజివ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజా ఎన్నికల్లో దాదాపుగా 1,77,000 మంది తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. ఈ 1,77,000 మంది ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది అయితే ఉత్కంఠగానే మారిందని చెప్పుకోవాలి. ఈసారి రోజా నగరంలో ఎలాంటి ఫలితాన్ని చవి చూడబోతున్నారు అనే అంశానికి సంబంధించి చాలా ఉత్కంఠ పరిస్థితే నెలకొందని చెప్పుకోవాలి. నగరంలో ఒక టెన్షన్ వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ పార్టీ అగ్ర నేతల దగ్గర కూడా నగరి నియోజకవర్గానికి సంబంధించి కాస్త హోప్స్ లేనట్టుగానే కనిపిస్తూ ఉంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థికి కాస్త పాజిటివ్గా ఉంది. కేవలం సొంత పార్టీ నేతలే వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయటం వల్ల రోజా ఈసారి ఇక్కడ వ్యతిరేక పవనాలు చవిచూసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతం కంటే చూసుకుంటే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ కూడా
పెరిగిన నేపథ్యంలో ఈ పోలింగ్ పర్సంటేజ్ ఏదైతే డబల్ అయిందో, గతంలో 47% ఉన్న పోలింగ్ పర్సంటేజ్ ఇప్పుడు దాదాపుగా 87% వరకు కూడా నగరి నియోజకవర్గంలో నమోదైంది. అంటే దాదాపుగా డబల్ నమోదైందని మనం చెప్పుకోవచ్చు. ఈ డబల్ నమోదైందంతా కూడా ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగానే నమోదైంది అనేదైతే మనకు అందుతున్న సమాచారం. మొత్తం 5 మండలాలు ఏవైతే ఉన్నాయో నగర నియోజకవర్గంలో ఉన్న, ప్రధానంగా నిడ్ర, విజయపురం, నగరి, పుత్తూరు, వడలమలపేట అనే ఈ మండలాల్లో మొత్తం రోజాకి వ్యతిరేక పవనాలే వీస్తున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. 2019 ఎన్నికల్లో రోజా చాలా ఉత్కంఠభరితమైన పరిస్థితుల మధ్య గెలుపొందారని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడున్న టీడీపీ అభ్యర్థికి ఇప్పుడు రోజాకి మధ్య ఒక ఉత్కంఠ వాతావరణం మధ్య రోజా కేవలం 2700 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంటే దాదాపుగా 1.6% ఓట్ల మెజార్టీతోనే రోజా అక్కడ గట్టెక్కిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఈసారి రోజాకి అక్కడ వ్యతిరేక పవనాలు వచ్చే అవకాశాలే ఉన్నాయని మన దగ్గర న్యూస్ 18 దగ్గర ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అయితే ఉంది. చూడాలి జూన్ 4వ తారీఖున నగరి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే అంశానికి సంబంధించి సస్పెన్స్ వేయడనుంది. మనకందుతున్న సమాచారం మేరకు అయితే అక్కడ ప్రతిపక్ష పార్టీకి కాస్త అనుకూలంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయనేది మనకందుతున్న సమాచారం.